గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా చంద్రశేఖర్ శర్మ గారు ఫస్ట్ 4 మంత్రాలతోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ప్లీజ్. ఈ మా శర్మ గారికి చెప్పాలంటే మాకు ఎల్కేజీ మిత్రుడు మావాడు, ఇంకా 5th క్లాస్ వరకు మా ఎంబడే వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, గుంటూరుకి వెళ్ళాడు. గుంటూరులో మళ్ళీ అయిపోయి మళ్ళీ వెతికి మళ్ళీ పట్టుకున్నాను. కానీ చాలా కష్టాలైనాయి నాకు పట్టుకోవడానికి. మళ్ళీ మధ్యలో 2 సార్లు కలిశాడు, మళ్ళీ డ్రాప్ అయిపోయాడు. అట్లా ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. నా చిన్ననాటి మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు హార్దిక శుభాభినందనలు. మన సంస్కృతి, మన సాంప్రదాయము ఏమాత్రం మనందరి కలయిక ఉంటుంది అంటే దానికి కారణము మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి సరస్వతి విద్యామందిర్లో మనకు నేర్పినటువంటి ఆ సదాచారము, ఆ రకమైన సాంప్రదాయం వల్లే ఈ రోజుకి మనకి ఈ రకమైనటువంటి కలయిక ఏర్పడుతుంది. కొంతమంది ఏదో కారణాల వల్ల రాకపోయినా కూడా ఈ మాత్రం సంఖ్య నడుస్తుంది అంటే దానికి ముఖ్య కారణం మనలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి మంచి భావన, మంచి స్నేహభావము, ఇవన్నీ కూడా కారణము. మా అమ్మ ఒక నిమిషం ఉండాలి, కొంచెం సైలెన్స్గా వినాలి. మన చిన్ననాటి స్నేహితులే కదా, అందుకనే కొంచెము సైలెంట్గా వినాలి. సో మనము చిన్నప్పటి మనం చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి ఆ విద్యా వినయమే మనకి పెద్ద అయిన తర్వాత కూడా ఆ అలవాటు అనేది మనకి జీవితాంతం కొనసాగుతుంది. మనం చదివిన స్కూలు వాతావరణం కానీ, మన ఉపాధ్యాయులు మనకు నేర్పినటువంటి విద్య కానీ, ఆ రకమైన క్రమశిక్షణ కానీ మనకి ఇప్పటికి కూడా చక్కగా అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. మన స్నేహితుల్లో, మన స్కూల్ విద్యార్థుల్లో చాలామంది చాలా ఉన్నతమైన స్థానాలని అధిరోహించారు. మన క్లాస్మేట్స్లో కూడా అందరూ చాలా బాగా సెటిల్ అయ్యి చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా సంఖ్య పెరిగి ఇంకా చాలామంది వస్తే చాలా బాగుండేది. అయినా కూడా బాగా అందరూ వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. చిన్ననాటి స్నేహితుల్ని కలవటం అనేది చాలా అదృష్టము. ఎక్కడెక్కడో ఉంటారు చాలామంది, ఫారెన్లో ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు. ఇంకా మన వాళ్ళు ఇంతమంది ఒకే దగ్గర ఉండి కలవటం అనేది చాలా గొప్పగా అనిపించింది. దీంతో పాటుగా ఏంటంటే కొద్దిగా మన హిందూ ధర్మము, మన సనాతన ధర్మాన్ని కూడా మనందరము కొంచెం ఎలాగో కలుస్తున్నాం కాబట్టి మన ధర్మాన్ని గురించి కూడా మనం కొంచెము ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
రాబోయే రోజుల్లో మన ధర్మానికి కొంచెము నెగిటివ్గా ప్రాపగండా జరుగుతున్నటువంటిది వేరే దేశాల్లో కన్నా కూడా మన దేశంలో ఎక్కువగా జరుగుతుంది. ఆ రకమైన శక్తుల్ని మనము కలిసికట్టుగా అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఏంటంటే సంఘటితం అంటే ఏంటంటే నలుగురు కలిసి నలుగురు అనుకొని దానికి కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకొని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. సో దీనికి ముఖ్యంగా ఏం చేయాలంటే మనం చేయగలిగింది మన హిందూ సాంప్రదాయంలో కానీ మన హిందువులకు సంబంధించినటువంటి షాపుల్లో కానీ హిందువులకు సంబంధించిన దగ్గరే మనము ఏ వస్తువులైనా కొంటాం. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా స్వదేశీ అనేది మనము ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనం కొన్నదాని వల్ల మన హిందువులకే ₹1 ఆదాయం వస్తుంది, ప్లస్ మనకు కూడా ఏంటంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఎన్నో రకాలుగా వేరే వేరే మతాల వాళ్ళు చాలా రకాలుగా మనని హాని చేయడానికి అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. మనం తినేటువంటి ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కూడా అనేక రకాలుగా ఇంజెక్షన్స్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటిని మనం గమనించి మన వాళ్ళకి అలాంటి ఆలోచనలు కానీ అలాంటి బుద్ధి కానీ మనకి రాదు. మన హిందువులకి ఏంటంటే హాని చేసేటువంటి మనస్తత్వం తొందరగా ఉండదు. అందుకని మన వాళ్ళ దగ్గర కొనటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో దట్ దానివల్ల ఏంటంటే మన ధర్మము ముందుకెళ్తుంది, మన వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. రేపొద్దున మన జనాభా కూడా సంఘటనగా ఉండి మన దేశము మన హిందూ దేశం అయ్యేటువంటి అవకాశము చాలా వరకు ఉంటుంది. రెండవది ఏంటంటే మనము కొంచెం మన సంప్రదాయాలకి అలాగే మన హిందూ దేవుళ్ళ గురించి ఆలోచించటము, ఆ రకమైనటువంటి భక్తి భావన ఎక్కువగా పెంపొందించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కొంచెము మనం స్నేహితులం కాబట్టి అందరం కలిసికట్టుగా ఆలోచించి వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండటం కానీ అవన్నీ చేస్తూ ఉండాలి. ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు శ్రీనివాస్కి కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వదిలిపెడతా అంటే సరే అని ముందుగానే ఒకరోజు అన్ని సామాన్లను చదువు పెట్టుకొని వానికి ముందే అలర్ట్గా చేసి పొద్దున వచ్చేటప్పుడు వీడు వస్తాడు రావడానికి మళ్ళీ నా కార్లో తీసుకొని వచ్చింది అనమాట. ఇది ఒక్కసారి గట్టిగా చెప్పండి. అట్లా ఒక్క నిమిషం. చప్పట్లు ఆరోగ్యానికి చాలా మంచి. చప్పట్లు కొట్టడం వల్ల కొన్ని రకాల అందుకనే కొట్టడం. ఇంకోటి చప్పట్లతోటి చలి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది కొన్ని నెక్స్ట్ ఆరోగ్య సూత్రాలు ఉంటాయి మన దాంట్లో. అది ఒక టాపిక్ ఉంది. ఓకే, నెక్స్ట్ మన బజరంగ రెడ్డి గారు భగవద్గీత పారాయణం నిత్యం చేస్తూ ఉంటాడు. వాళ్ళదొకటి సంఘం ఉంది, ఒకటి భక్త ప్రణవ భక్త సమాజం అనేది ఒకటి వాళ్ళొకటి ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళది బిగ్ ఆర్గనైజేషన్. వాళ్ళు చాలా ఈవెంట్ చేస్తుంటారు, వన భోజనాలు కానీ అట్లాంటివి చాలా చేస్తుంటారు. నన్ను కూడా ఎన్నోసార్లు వాళ్ళు చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు. శివరాత్రి రోజు కానీ గీతా పారాయణం చేసి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వినాలి ప్లీజ్, శిశు మందు విద్యార్థులు మీరు అందరూ ఏంటంటే డిసిప్లిన్గా ఉండాలి. వీళ్ళందరినీ చెడగొట్టినట్టు నా స్నేహితం ఉంటారు. అర్థందా? పూర్వ విద్యార్థులు, శిశు మందులు పూర్వ విద్యార్థులు. అయితే బజరంగ రెడ్డి గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను కదా. ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. మనం చాలా లాంగ్ పీరియడ్, చాలా ఎక్కువ సమయం తర్వాత మనం కలిసినాం. దాని యొక్క ఆనందాన్ని చిట్ట చివరి నిమిషం వరకు కూడా పొందగలిగాలి. చిట్ట చివరి నిమిషం వరకు కూడా. కాబట్టి ఇంత లాంగ్ పీరియడ్, చాలా ఎక్కువ సమయం, ఎక్కువ కాలం తర్వాత మనం కలిసినాం. ఈ కలవడానికి కారణమైనటువంటి మహిళా మనులకు అందరికీ కూడా, మా గర్ల్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు తలుచుకోకపోతే ఇది మనం ఇట్లా కలిసే వాళ్ళం కాదు. ఈరోజు వాళ్ళు దిల్ మీదకి తీసుకున్నారు, దిమాగ్లో తీసుకున్నారు. వాస్తవంగా బంగారు పాదాలంటే
మొన్న ఎవరైతే సంజీవయ్య పార్క్ లోపలికి వచ్చి దీన్ని సంకల్పం అనే దీక్ష లెక్క తీసుకున్నటువంటి విమల గారికి, రాధిక గారికి ఇంకా మనం ప్రత్యేకంగా వారిని అనుకోవాలి. వారు ఆ రోజు అక్కడికి రావడం, తర్వాత విషయాన్ని బాగా ఆలోచన చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే ఒక దీక్ష నేను ఎట్టి పరిస్థితి లోపల మేము గలుపుతున్నాం సీను గారు, శ్రీనివాస్ గారు, మేము గలుపుతున్నాం, ఇంకా ఎవరి గురించి ఆలోచన లేదు, 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా మేము గలవబోతున్నాం అని ఈ రకంగా వారు దిల్లా తీసుకొని దిమాగ్లో తీసుకొని ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసిన 100% రైట్. వారికి మనం ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత మంచిగా ఈ క్రెడిట్ అంతా కూడా వారి అంటే అందరికీ దక్కుద్ది. ప్రత్యేకంగా వారిద్దరు బాగా కష్టపడి 10 సార్లు అందరితో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా ఏముంది, ఏం చెప్పేది ఏం లేదు. మనం కలవడానికి వచ్చినాం, మాట్లాడుకోవడానికి వచ్చినాం. శ్లోకాలు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇట్లా కలుస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మధ్యలో కలవడానికి వీలుగా సీనన్న గారు రేపు రాబోయే సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ నెక్లెస్ పార్కులో. అప్పుడు కూడా కలుస్తున్నాం. చాలా గర్ల్స్ రావడము, బాయ్స్ రావడము, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ రాలేకపోయినారు. తర్వాత బజరంగ్ రెడ్డి గారు అనగా నేను సంవత్సరంలో ఏం మాసం, కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం, ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాల యొక్క కార్యక్రమం ఉత్సవాన్ని అట్లా నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ రావాలనేటువంటి ఒక ఉత్సవమే, ఒక ఉద్దేశమే. ఇట్లా కలవకపోయినా కనీసం అవుట్స్కట్లోనైనా మంచి కార్యక్రమం నెల ఫిక్స్ ఉంటుంది. ఆషాఢ మాసం మొట్టమొదటి ఏకాదశి కంటే ముందు వచ్చేటువంటి మంగళవారము, గురువారము, ఆదివారము కలవడం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా మీరు అందరూ కూడా సమయం తీసి గోల్కొండ మంచిగా దగ్గరలోనే ఉంటుంది మనకు, వచ్చి కలవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లనే కార్తీక మాసంలో మనకు దగ్గరలో సంజీవయ్య పార్కులోనే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అక్కడికి కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా మనం సంవత్సరంలో 1, 2, 3 సార్లు అట్లా కలిసే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పాడు అయిపోయి కలవడమే మన ముఖ్య ఉద్దేశం. ఏం మాట్లాడుకుంటాం, ఏం భోజనం చేస్తాం తర్వాత విషయం, కానీ కలవడం ముఖ్య ఉద్దేశం. కలిసిన తర్వాత కలిసి భోజనం చేయడం ముఖ్య ఉద్దేశం. ఉన్న 2 మాటలు సరదాగా, ఆ 2 మాటలు మళ్ళా 2 నెలలు 2 సంవత్సరాల వరకు 2 నెలల వరకు కూడా టానిక్ లెక్క పనిచేస్తూ ఉంటుంది జీవితంలో ముందుకు పోవడానికి. చిట్ట చివరి మాట ఏమిటంటే మంచిగా కలుస్తున్నాం, మంచి మాటనే, కానీ అందరం కలిసి కనీసం ఉదయం బయలుదేరి ఒక రాత్రి నిద్ర చేసుకొని మళ్ళా తర్వాత ఏవైతే మనం దేవాలయాలు చూడాలనుకున్నాం, ఏదైతే ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నాం, ఒక టూరుగా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ఉద్దేశం. దీని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనకు గుంటూరు ఏం పేరు, అక్క పేరు నీరజ, వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. పెళ్ళి అటెండ్ చేయడం జరిగింది. పెళ్ళి తర్వాత 2-3 దేవాలయాలు మనం చూసుకొని వచ్చినాం. చాలా మంచిగా అనిపించింది. అట్లనే మనం ఒక రాత్రి అక్కడ స్టే చేయకపోయినా ఉదయం వెళ్ళి రాత్రి వరకు మనం ఇంటికి రాగలిగినా పర్వాలేదు, కానీ కొంచెం లాంగ్లో పోయి వస్తే బాగుంటుంది అనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇట్లాంటి ఆపర్చునిటీ, అవకాశాన్ని కలిగించినటువంటి శ్రీనివాస్ గారికి, మహిళామణులకు,
మిగతా మా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇట్లా సక్సెస్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బజరంగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఊరికే ఉండడు, ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. దానికి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూనే ఉంటాడు అనమాట. అయితే నేను దేవునికి ఒకటే కోరుకుంటాను, మా స్నేహం ఇలాగే నిలబడాలా 10 కాలాల పాటు. ఇంకోటి ఏంటంటే మేమందరం ఇలాగే అందరూ ఆరోగ్యవంతమైన జీవితం ఉండి మళ్ళీ ఇలాగే ఈ స్నేహాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా సత్యనారాయణ వేదిక పైకి వచ్చి ఒక 5 నిమిషాలు సత్యన్న అంటేనే చాలా ఫేమస్, అందరికి చేసి మాట్లాడు. అచ్చా దత్త అన్న తర్వాత సత్యన్న అంట. ఓకే, బెంచ్ మెట్ క్లాస్మేట్ అయితే కాదు. వీడు ఈ మధ్యనే వీడు ఎక్కడ బాచుపల్లిలో ఇల్లు ఒక ఫ్లాట్ కొన్నాడు. 2 పాపలు, ఇద్దరిని కూడా మంచిగా చదివిస్తున్నాడు. అప్పుడప్పుడు వీళ్ళ పాప అవన్నీ డిజైన్ పెడతాడు అన్నమాట మన గ్రూప్లలో. ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్తే చెప్పాను, అంకుల్ నేనే ఇవన్నీ పెడతానని చెప్పింది. నిజంగా నేను అట్లాంటి టాలెంట్ అనేది ఉన్నందుకు చాలా సంతోషం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. కృష్ణ కుమార్జీ, మీ అమూల్యమైన సందేశం. ఈరోజు యాక్చువల్గా వాళ్ళ బామ్మర్ చనిపోయాడు. ఫస్ట్ రానన్నాడు వాడు. రానంటే కంపల్సరీ రావాలి, నువ్వు వచ్చి తీరాలి అని చెప్పి ప్రెజరైజ్ చేసినందుకు వాడు వచ్చిండు. కృష్ణ ఒకసారి వీడి గురించి తెలుసుకోవాలి అంటే ఇంకో టాలెంట్ వీడు. కానీ మన ఇంట్లో ఉండాలనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు త్యాగం చేస్తే మనం అగ్రిచేట్ చేస్తాం. త్యాగం అనేది మన ఇంట్లో నుండి మొదలు. అప్పుడు మన సంస్కృతి లేదు అంటే అది గొప్ప విషయం కాదు, మన ఇంటి నుండే మొదలు కాదు. ఎప్పుడైతే మన ఇంటి నుండి మొదలవుతుందో గమ్యతే ప్రాప్తే భగవద్పదం ఏనస్ గంగా. ఎప్పుడైతే గంగా సముద్రంలో కలవదో దాని యొక్క విలువ పెరుగుతుంది. అట్లనే మన ఇంటి నుండి కూడా ఎవరు తయారు కారో మన సంస్కృతి నిలబడాలి. సంస్కృతి నిలబడాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. మనతో పాటు మన 10 మంది వరకు చైతన్యవంతులు చేయగలిగితేనే తయారవుతారు. మనం అనడం ఈజీ, అరే వాళ్ళు మారుతారు, వీళ్ళు చేస్తారు. నాకు కొన్ని విషయంలో ముస్లింలు గొప్పనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళు ఎవరు అనేది చూడరు, కంద ఇస్తారు. మన వాళ్ళైతే అడవులో ఏందో ఇయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు. కొన్ని విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే వాళ్ళను మన సంస్కృతిని కల్చర్ పాడు చేయడం నాకు నచ్చదు. బట్ కొన్ని వాళ్ళ దగ్గర మంచి గుణాలు కూడా ఉంటాయి. అట్లనే అందుకనే మనం కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది. మన పిల్లలకు ప్రోత్సాహం లేదు. ఈరోజు అందరూ ఏం చేస్తారంటే కాన్వెంట్ స్కూళ్ళల్లో చదివిస్తారు. మన తెలుగు స్కూళ్ళల్లో ఎవరైనా చదివిస్తున్నామా? ఎవరు చదివించట్లేదు. అందుకనే మనం అందరం కలిసి మన పిల్లల్ని, మన పిల్లలే కాకుండా అదే మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళ నుండి మొదలు పెడదాం. నాకు నచ్చిన కొన్ని చెప్తాను. ఆడ వీడియో రికార్డ్ అవుతుంది, ఆహావాహాలు బాహాలు అనేది కనబడుతున్నాయి, అర్థమైనా అబ్జర్వ్ చేస్తూ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. లాస్ట్ లో నేను చెప్పాలనుకుంది చెప్తాను. ఓకే, హిందూయిజం గురించి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నేను కొంచెం మాట్లాడదలుచుకున్నా కొద్దిగానే, ఒక 2 నిమిషాలు. యుగాలు ఎన్ని ఎవరు చెప్తారు? యుగాలు ఎన్ని?
ఓకే, ఫస్ట్ ముత్తైదం. ముత్తైదంలో ఒక్క క్రిస్టియన్ పేరన్నా ముస్లిం పేరన్నా విన్నారా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. अभी मजा आएगा ना भिड़ो. దానం ఇయ్యనాయన చనిపోతే ఈ ఇంట్లో దానం ఆగిపోయింది. డోనర్ ఆయన ఎవరికి తెలియకూడదని ఇంకో చేతిలో వచ్చి దానం ఇప్పించినాడు. ఇది ఓకేనా? ధన్యవాదాలు అందరు. థ్యాంక్ యూ బెలాజీ. అంటే ఒక ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పే సందేశం, అట్లా అని చెప్పి వేరే ధర్మాన్ని కించపరచడం అనేది లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్. నెక్స్ట్ మన యూఎస్ నుంచి దిగిన వాసవి గారు చాలా ఎగ్జైటింగ్గా పాపం అందరికన్నా ఫస్ట్ వచ్చారు. ఇవాళ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఉంటాయి కదా, మన వేరే రిలీజియన్ కించపరచడం కాదు, బట్ కొంచెం ఎంతో కొంత మన దాన్ని ప్రమోట్ చేసుకొని లేకపోతే వాళ్ళకి అవి చెప్తా ఉంటే తెలుస్తూ ఉంటాయి. మనకి మన ఇగ్నోరెన్స్ కూడా కొంచెం మనం పాటించకుండా మనం తగ్గిపోవడం వల్ల కూడా నెక్స్ట్ జనరేషన్కి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం కొంచెం ఈజీగా వదిలేస్తూ ఉంటే ఇంకా కొంచెం డైవర్షన్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అదొకటి నా అబ్జర్వేషన్ బాగా. మనం అది ఒక రకంగా మనం లిబరల్గా పెంచుతున్నాము అనుకుంటున్నాము, కాకపోతే అది లిబరల్గా అవ్వట్లేదు, అది లిబరల్ రివర్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. నా అబ్జర్వేషన్ అయితే నేను అమెరికాలో కూడా నేను చూస్తూ ఉంటే మనం లిబరల్గా పెంచుతున్నాం కానీ వేరే వాటిల్లోకి తెలియకుండానే కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే దీని గురించి తెలియదు. సో నేను పిల్లలకి ఎప్పుడు ఒకటే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నా పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తాను, ఫస్ట్ నీ రిలీజియన్ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత వేరే దాని గురించి తెలుసు, అంతే. అలాగే చెప్తాను నేను, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. అది ఇలా కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ మీరు ఎప్పుడన్నా కలుస్తా ఉంటే చెప్పండి. ఒకసారి నేను జ్యోతి. థ్యాంక్ యూ వాసవి గారు. నెక్స్ట్ రాధిక గారు పైన మీ పేరు పెద్ద పేరు. మన దాంట్లో అందరూ బాగా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరు ఉంటాయని చెప్పుకున్నాం ఇందాకనే. ఎస్పెషల్లీ మనం 10th క్లాస్ చదివేటప్పట్లో సదాచారంలో ఒక స్టోరీ ఉండేది, ఆత్మవిశ్వాసం అనే స్టోరీ ఉంది. ఆత్మవిశ్వాసం స్టోరీలో ఏం చెప్తారంటే, దాంట్లో మనం చదివిండేది ఒక సముద్రంలో నలుగురు ప్రయాణిస్తూ ఉంటారు. నలుగురని కాదు, ఎక్కువ మంది ప్రయాణిస్తుంటే ఆ బోట్ అనేది కింద పడిపోతుంది. దాంట్లో ఉండే నలుగురు కూడా మనం బ్రతుకుతామో లేదో అనే ఆశతో ఈదుతూ ఉంటారు. అయితే వాళ్ళు నలుగురు కూడా మేము బతకల్లా, ఎటు తిరిగి బతకల్లా అని చెప్పి బయలుదేరుతుంటారు. ఎప్పుడైతే వాళ్ళలో ఒక అతనికి ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ సన్నగిలుతుందో అతను ఏం చేస్తాడంటే, ఇంకా నాతో కాదు, నేను చనిపోతానేమో అనే నిరుత్సాహత వస్తుంది అతనికి. ఎప్పుడైతే ఆ విధంగా వస్తుందో అతనిలో ఉండే శక్తి కూడా సన్నగిల్లి మిగతా మిత్రులు చెప్తారు, అరే మీరు బతికుంటే మా ఫ్యామిలీకి వెళ్ళి ఫలానా చెప్పండి, నాతో కాదు అని చెప్పి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిందో అతను చనిపోతాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా అలానే పోతూ ఉంటారు. సరే అని దాంట్లో ఇంకొకతను కూడా అదేవిధంగా నాతో కూడా కాదేమో, ఒకరు పక్కన క్రిటిసైజ్ చేసేదానికి అతను కూడా నాతో కాదేమో అని అతను కూడా అదేవిధంగా చనిపోతాడు. నెక్స్ట్ వన్ మూడో అతను కూడా అదే అతను. కానీ లాస్ట్ వన్ మాత్రము అదే విధంగా అదే కాన్ఫిడెన్స్తో నాలో నేను ఎటు తిరిగి బతకగలుగుతాను, ఏ విధంగా అయినా బతకగలుగుతాను అని చెప్పి వెళ్తుంటే అదే టైంలో పైనుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి అతను రక్షిస్తుంది. అంటే ఆ విధంగా మనం ఎప్పుడైనా కానీ సరే మన కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పటికైనా మనం జయించగలుగుతాం అనేటువంటిది అనమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, మనం తెల్లారుజాము లేయడానికి మన సరస్వతి దేవందరిలో కూడా చెప్పినారు. అప్పట్లో సోషల్ మేడం వరలక్ష్మి మేడం చెప్పినారు ఏమని, మనం లేయాలనుకున్నప్పుడు ఉదయము 5 గంటలకు అలారం పెట్టుకుంటాం. 5 గంటలకు అలారం పెట్టుకుంటున్నాము
ఖచ్చితంగా లేయాలని మన మైండ్ ఎప్పుడైతే ఫిక్స్ అయి ఉంటుందో అలారం కొట్టడానికి ముందే 5 నిమిషాల ముందు మనకి మెలకు వస్తుంది. అంటే మనం ఏదైతే తలుచుకుంటామో అది మన మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది. మన లక్ష్మి నాకు తెలిసి 4:30కే మెసేజ్ పెట్టుకుంటుంది. అవును, నేను ఛాన్సాలు చూస్తుంటాను, లక్ష్మి మెసేజ్ గ్యారెంటీ చూస్తుంటాను. అయితే నేను కొన్ని దాంట్లో రెస్పాండ్ కాలేను, కొన్నిట్లో పెట్టలేను. ఒకసారి స్కూల్ టైంలో ఉంటాను కాబట్టి పెట్టాను, కానీ అన్ని విషయాలు చూస్తూనే ఉంటాను మన గ్రూప్ని ఎస్పెషల్లీ. కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే అనుకుంటామో అది సాధించగలుగుతాం. రీసెంట్గా మొన్న కూడా ఒకటి వచ్చింది, మనం ఏదైతే అనుకుంటామో మన మైండ్ దానికి ఫిక్స్ అయ్యింది. మనం ఈ విధంగా చేయాలా, ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా సాల్వ్ చేయాలా అనుకుంటే సాల్వ్ చేయగలుగుతాం. అట్లా కాకుండా ఇదేంటిలే ఏం లేస్తాంలే పొద్దున్నే అంటే మనలో నిరుత్సాహం వచ్చేసి లేలేం. మనం అనుకున్నామంటే ఖచ్చితంగా అది సాధించగలుగుతాం అనేది నా అభిప్రాయం. అదేవిధంగా మన శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకుంటాడు కాబట్టి అన్ని మాట్లాడగలుగుతాడు. అతని కాన్ఫిడెన్స్ అట్లుంది, సో మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు మన శివ కానీ అంటే మనము చెప్పట్లు కదా, ఆ విధంగా సీను థ్యాంక్ యూ. ఒకసారి కూడా కలిసినాం. అదేవిధంగా గోపి కూడా వస్తూ ఒకసారి హైదరాబాద్కి రోడ్లో ఫోన్ చేసినాడు, సీన్ నేను ఏడున్నాను అంటే అట్లా కలుసుకుంటాం. మన బస్సు చాలా వరకు ప్రవచనాలు చాలా బాగుంటాయి, చాలా విషయాలు చెప్తుంటాడు. సో మనం ప్రవచన కూడా వివలా కూడా చెప్పేసింది. సో కాబట్టి మనం ఏదైనా కానీ సాధించగలం. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనం గెలుపు అనేది మనకు ప్రేరణ కలిగిస్తుంది. ఓటమి మాత్రమైనా కానీ సరే మనకి అనుభవాలు పాఠాలు. మనం క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు పరీక్షలు రాసి అనుభవం లేకొస్తాయి, కానీ జీవితం మాత్రం అనుభవం నేర్పి పరీక్ష జరిగిన తర్వాతనే అనుభవాలు గుర్తుకొస్తాయి. ఒక్కోసారి కొద్దిమందితో మనం ఈ వయసులో ఫ్రెండ్స్గా ఉన్నాం, 50+ అందరూ 50+ ఎవరు ఉన్నారు, 50- నాకు తెలిసి మన బ్యాచ్లో ఎవరు ఉన్నారు, అందరూ 50+ ఉన్నాం కాబట్టి 10th క్లాస్ ఆ బ్యాచ్ అయింది. లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఎక్కువ ఉండొచ్చు, కానీ తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. అట్లా 75 కూడా 50+ ఇంకా మనకు, కాబట్టి అది మంచిది. మనకి లక్ష్మీ ఇది లక్ష్మీ సుబ్బలక్ష్మి కూడా యోగాలు చాలా మంది చేయాల్సిందే. 50+ కాదు కానీ 50- నుంచి కూడా చేయడం మంచిదే. మన ఆరోగ్యరీత్యా వాకింగ్ కానీ ఏదో ఒకటి. ఇప్పుడు మనకు చెప్పినారు ఆమె బీపీ కానీ షుగర్ కానీ ఇక్కడ కూడా మనలో చాలా మంది ఏదో ఒకటి బీపీ కానీ షుగర్ కానీ అదే ఏదో ఒకటి. ఇవన్నీ అదృష్టం. సో వాళ్ళ బ్రదర్గా అయితే నాకు ఒకటి ఉంది కాబట్టి షుగర్ ఉంది కాబట్టి ఏదో ఆ విధంగా చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. సంసారం గుట్టు వ్యాధి రట్టు అని, సంసారం గుట్టుగా ఉంచుకోవాల్సిందే. వ్యాధిని రట్టు చేస్తేనే మన మిత్రులు ఏదో ఒక సలహా చెప్తారు. సీనన్న కానీ లేదా మన సుబ్బలక్ష్మి కానీ ఏదో ఒకటి చెప్తారు. నెక్స్ట్ మన 10th క్లాస్ చదివేటప్పుడు నా బెంచ్మేట్ వచ్చేసి మన సతీ గారు, గారు, ఏ శ్రీనివాసు, తర్వాత గోపి, మేమంతా ఒకటే బెంచ్లో కూర్చునే వాళ్ళం. ఇంకోడు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు. ప్రేమ్ కుమార్ మా క్లాసే, నా పక్క మా బెంచ్మేటే. నాకు చాలా క్లోజు, కానీ ఎప్పుడు కలవలేదు. మేమంతా ఒకటే బెంచ్లో ఉంటుంది. ప్రేమ్ కుమార్ అసలు కనపడుకోకుండానే ఉన్నాయి. ఛాన్సాలు చూసినా వస్తాడేమోనని రాలేదు. ఎప్పుడైనా నంబర్ కూడా చూడాలని చూస్తున్నాను, కనీసం ఫోన్ చేద్దామని చెప్పేసి. ఇంకా వచ్చేసి ఎక్కడో పేరు దగ్గర కానీ మధ్యలో
హైదరాబాద్ నుంచి వచ్చి కర్నూలుకి వచ్చినప్పుడు నేను కర్నూలుకి వచ్చి అట్లా కలవడము అన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా మనము ఈ వయసులో ఫ్రెండ్స్ని కలుపుకోవాలి కానీ దూరం చేసుకునే పద్ధతి లేకోకుండా, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఏదో ఒక మాట అనుకుంటాం, ఏమీ కాదు. ఎందుకంటే తిట్టుకుంటాం, కలుస్తూ ఉంటాం. కానీ ఈ వయసులో క్లోజ్గా అయ్యే ఫ్రెండ్షిప్లు ఎవరు దొరకరు మనకు. రాను రాను ఇప్పుడు మనం ఏమనుకున్నా కానీ సరే నడుస్తుంది. కానీ ఈ వయసులో కొత్త ఫ్రెండ్షిప్ అంటే ఇవి అనేటువంటివి మనలో ఉండవు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ జమ్మాయి ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. మీరు మాట్లాడింది విన్నాం, మరి వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడింది కూడా వినాలి కదా, వినాలా? తప్పది తప్పదు. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు మాట్లాడేది కూడా మనం వినాలి. ప్లీజ్ అందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారకులైనటువంటి మన మహిళా వాళ్ళే కదా. వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు రీయూనియన్లో కలవలేదు, ఫస్ట్ టైం. దీంట్లో చాలామంది నా పేరు తెలియకపోవచ్చు. నా పేరు రామకృష్ణ, బి సెక్షన్లో ఉన్నాను. 8th క్లాస్లో నేను జాయిన్ అయ్యాను. 8th జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అంతా, ప్రాథమిక విద్య అంతా కూడా చంద్రాజు బాగారి శిశు మందిర్ స్కూలే. 8th నేను ఈ స్కూల్లో ఎస్పీ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. నేను తర్వాత పేరు నాకు వెరీ హ్యాపీ. సుబ్బలక్ష్మి గారికి ప్రత్యేకంగా ఎవ్రీడే మార్నింగ్ వితౌట్ మిస్సింగ్ ఎవ్రీడే ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీగా చూస్తాను. మార్నింగ్ మోటివేషన్, అది మోటివేషన్గా ఉంటుంది, సెలెక్టివ్గా ఉంటుంది మెసేజ్ కూడా. చాలా మీ మెసేజ్ వేరే కాకుండా నేను కాపీ చేస్తాను. కాకపోతే మనందరం ఎంత ఐకమత్యంగా కానీ లేకపోతే హ్యాపీగా కలవడం కానీ మెయిన్ మనకు నిజం పడింది మాత్రం మన స్కూల్లోనే శిశు మందిర్ స్కూల్లో ఉన్న గొప్పతనం అది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది,
జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే జాలువారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. అరే రే మనసే జారే. అరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే. ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే. రోజు నీ నామస్మరణే నీ వల్లనే. రోజు నీ నామస్మరణే నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా. మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా. ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల. మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా. రోజు నీ నామస్మరణే నీ వల్లనే. రోజు నీ నామస్మరణే నీ వల్లనే.
చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి విందగన్నే నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి విందగన్నే నీ వల్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.